మహోన్నతుడును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 15 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో మనము శిలువ మరణానికి ముందు ప్రభువు తన శిష్యులతో గడిపిన అత్యంత గంభీరమైన సమయాన్ని గూర్చి మరియు ప్రభువు వారికి తెలియజేసిన అనేక లోతైన మర్మాలను గురించి తెలుసుకుంటాం. ప్రభువు తన శిష్యులతో పలికిన ఆదరణ మాటలను మనము ఇందులో గమనిస్తాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను నివసించు పరలోక స్థలమందు మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని చెప్పాడు. యేసు మాటల్లో ఎంతో ఔన్నత్యం ఉన్నట్లుగా చూస్తాం. ఈ మాటలు కేవలము పేతురును శిష్యులను మాత్రమే కాదు, నేటి అనేక మంది విశ్వాసులకు ఆదరణ కలిగించే మాటలుగా ఉంటున్నాయి. లోకంలో పాపము ఎంతో విస్తరించింది, అయితే దానికి సమాంతరంగా దేవుని కృప కూడా అంతే స్థాయిలో విస్తరించింది. భవనాలను సిద్ధం చేసి వచ్చి తిరిగి మిమ్మల్ని తీసుకెళ్తానంటున్నాడు ప్రభు. ఎందుకంటే యేసే పరలోకానికి మార్గము, సత్యము మరియు జీవమై ఉన్నాడు. ఈ మాటలు శిష్యులను ఎంతో ఆదరించినట్లుగా చూస్తాం. వారి ఆధ్యాత్మికతను పరలోకం వైపు ఉన్నతంగా నడిపిస్తున్నట్లుగా మనము ఇందులో గమనించగలం. ఆయన శిష్యులుగా మనము నిజంగా ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలకు లోబడతామనేది ప్రభు యొక్క మాటల్లోని అంతరార్థం. ఇక ఈ సందేశంలో ఇమిడి ఉన్న అనేక సత్యాలను మనము నేర్చుకోవడానికి సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి 15వ వచనం వరకు. సావధానంగా వినండి. ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. అన్నాడు, మీ హృదయాలను కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసముంచుతున్నారు, నాయందు విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలం సిద్ధపరచడానికి వెడుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకొని వెడతాను. నేను వెళుతున్న స్థలానికి మార్గము మీకు తెలుసు. అందుకు తోమా అన్నాడు, ప్రభూ, ఎక్కడికి వెడుతున్నావో మాకు తెలియదే. ఆ మార్గము ఎలాగూ తెలుస్తుంది అని ఆయనను అడుగగా యేసు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉంటారు. ఇప్పటి నుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారు. అప్పుడు ఫిలిప్పు ఆయనతో అన్నాడు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలు. యేసు అన్నాడు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ వద్ద ఉన్నా నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని కనపరచుమని ఎందుకు చెబుతున్నావు? తండ్రి యందు నేను, నాయందు తండ్రి ఉన్నామని నీవు నమ్మటం లేదా? నేను మీతో చెబుతున్న మాటలు నా అంతట నేనే చెప్పటం లేదు. తండ్రి నాయందు నివసిస్తూ తన క్రియలు చేస్తున్నాడు. తండ్రి యందు నేను, నాయందు తండ్రి ఉన్నామని నమ్మండి, లేదా ఈ క్రియల నిమిత్తమైనా నన్ను నమ్మండి. నేను తండ్రి వద్దకు వెడుతున్నాను గనుక నేను చేసే క్రియలు నాయందు విశ్వాసముంచేవాడు చేస్తాడు, వాటికంటే మరి గొప్పవి చేస్తాడు అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మీరు నా నామమున ఏది అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచబడడానికి దానిని చేస్తాను. నా నామమున మీరు నన్నేమడిగినా నే చేస్తాను. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు ప్రభువు తన శిష్యులకు ఆదరణ మాటలు చెప్తున్నాడు. ఇది 13వ అధ్యాయంలో యేసు మాటలకు పొడిగింపు. ప్రభూ, నీకోసం నా ప్రాణం పెడతాను అన్నాడు పేతురు. తెల్లవారి కోడి కూసేలోగా 3 సార్లు నన్ను ఎరగనంటావు చూడు అన్నాడు యేసు. అచ్చం అలాగే జరిగింది.
మూడోసారి ఆయన్ను ఎరగను అంటుంటే కొక్కరొకో అని కోడి కూసింది. ఇక్కడ ప్రభువు పేతురు విశ్వాసాన్ని బలపరచడానికి, స్థిరపరచడానికి ఈ మాటలంటున్నాడు. ఈ మాటలు పేతురుకు ఎంతైనా ఆదరణ గొలుపుతాయి. నాటి నుండి నేటి వరకు అనేక మంది విశ్వాసులకు కూడా ఈ అధ్యాయంలోని అమూల్య వాక్కులు ఆదరణ కలిగిస్తున్నాయి. ఈ లోకంలో అనేక మందికి ఆత్మశాంతి లేదు. వారి హృదయాలలో సంఘర్షణ ఎక్కువవుతోంది. యేసే మనకు శాంతి ప్రదాత. పెను తుఫానులను సైతం నిమ్మళింపచేసేవాడు ఆయన. మీకు దేవుని యందు విశ్వాసముంది గదా, నాయందు మీరు విశ్వాసముంచాలి అని ప్రభువు వారిని ఆజ్ఞాపిస్తున్నాడు. రక్షించే విశ్వాసం రక్షించబడిన తరువాత జీవించే విశ్వాసమవుతుంది. క్రీస్తునందు విశ్వాసము అంటే నీవు క్రీస్తులోకి వచ్చేసి ఆయన యందే జీవిస్తావు. నీతిమంతుడు విశ్వాసము వల్లనే జీవిస్తాడు కదా. దేవుని యందు ఉంచిన విశ్వాసమే నాయందు మీకుండాలి అన్నప్పుడు ప్రభువు తానే దేవుణ్ణి అని తేటగా చెబుతున్నాడు. దేవుని యందు విశ్వాసముంచావా? మంచిది, నీవు నాస్తికుడివి కావు. కాని క్రైస్తవ విశ్వాసివి అవ్వాలంటే యేసుక్రీస్తునందు సంపూర్ణ విశ్వాసముంచి తీరాలి. ఇది ఆజ్ఞ. నా తండ్రి ఇంట అనేక నివాసములున్నాయి అంటున్నాడు యేసు. తండ్రి ఇల్లు ఎలాంటిది అనుకుంటున్నారు? ఈ విశ్వమంతా తండ్రి ఇల్లే. ఈ భూగోళం మహావిశ్వంలో ఒక చిన్న గోళం. మనం ఇక్కడ ఉంటున్నది తండ్రి ఇంట్లోనే. మనకు కావలసిన వెలుగివ్వడానికి ఆకాశాన వేలాడే సూర్యచంద్ర నక్షత్రాలను ఒక్కసారి చూడండి. సౌరమండలంలో మనమున్నాము. ఈ భూగోళం సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. సూర్యుడి చుట్టూ తిరిగే గోళాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. నక్షత్రాల మధ్య పాలపుంత ఉంది, చూచారా? గోళాలన్నిటిలో చిన్నది మన భూగోళం. మన పొరుగు గోళం ఆండ్రోమిడా అని ఉంది. అది మనకు 20 లక్షల కాంతి సంవత్సరాల ప్రయాణమంత దూరంలో ఉంది. ఇది వింటుంటే మీకు ఆశ్చర్యం వేస్తోందా? అంతరిక్షం, ఇంకా దానికి పైగా ఎన్నెన్నో గోళాలున్నాయి. పరిశోధించిన కొద్దీ కొత్త విషయాలు బయలుపడుతున్నాయి. ఈ విశ్వంభర ఎంత విశాలమో విస్తృతమో మనము ఊహించలేము. దీనంతటికీ సృష్టికర్త దేవుడు. ఆయన మన తండ్రి. మనం తండ్రి ఇంట్లో నివాసం ఉంటున్నాము. మన తండ్రి ఇంట్లో ఎన్నో నివాసములున్నాయి. అయితే మనమిప్పుడు ఈ భూగోళంలో ఉన్నాము. మనం దేవుని బిడ్డలం. మన తండ్రి దేవుడు. అనేక నివాసములున్నాయి అంటున్నాడు తండ్రి. ఎన్ని ఉన్నాయో ఏమో. ఈ భూగోళంలోని మనుషులు ఎంత ధన్యులు. త్రిత్వములోని రెండో వ్యక్తి వచ్చి మనకు దేవుని ప్రేమ అంటే ఏమిటో చూపడానికి శిలువ మీద చనిపోయాడు. దేవుడు ఈ భూగోళాన్ని, ఈ లోకాన్ని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తునిచ్చాడు. దేవుడు ఎందుకు ఈ మానవ జాతిని రక్షించాడు? ఈ కొద్దిమంది కోసం అంత గొప్ప వెల ఎందుకు చెల్లించాడు? వీరిని ఒక త్రుటిలో అంతమొందించవచ్చునే. వీరి గొప్ప ఏమిటి? దేవుడు తన నీతి న్యాయములను బట్టి అయితే వీరిని శిక్షించాలి గాని ఆయన ప్రేమ ఆయనను అలా చెయ్యనీయలేదు. దేవుడు ఈ మనుషులను ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమకు యోగ్యులము కాని మనల్ని ప్రేమించాడు. పాపముతో నిండి నిబిడీకృతమైపోయిన ఈ మానవ లోకాన్ని దేవుడెంతో ప్రేమించాడు. ప్రియశ్రోత, నీవు నేను ఈ మానవతకే చెంది ఉన్నాము. ఈ లోకంలో ఏమి జరుగుతోందో చూచి చెప్పండి. మానవుల తలంపులు, ఊహలు ఎలా ఉన్నాయి? పాపము ఎంతో విస్తరించింది. అయితే దానికి సమానాంతరంగా దేవుని కృప అపరిమితంగా విస్తరించింది. అయితే పైన పరలోకంలో మనకు భవనాలు సిద్ధం చేస్తానన్నాడు మన ప్రభువు. మనకు ఆయన ప్రత్యేకంగా కేటాయించిన భవనాలు పైన అక్కడ ఉన్నాయి. ఇక్కడే మొట్టమొదటిసారి తన వారికి ఈ వాగ్దానమిచ్చాడు యేసు. మీకు భవనాలు సిద్ధం చేసి వచ్చి మిమ్మల్ని తీసుకువెడతాను. పాత నిబంధనలో ఎవరికీ దేవుడు ఈ మాట చెప్పలేదు.
అబ్రహాముకు కూడా ఆయన ఇది చెప్పి ఉండలేదు. అబ్రహాముకు ఇహలోకమును గురించిన వాగ్దానమిచ్చాడు. సముద్ర తీరపు ఇసుక రేణువుల్లాగా అతని సంతానాన్ని విస్తరింపచేస్తానన్నాడు. అలాగే నక్షత్రాల్లాగా నీ సంతతి విస్తరిస్తుంది అని కూడా అన్నాడు. గాని ఇక్కడ ప్రభువు నక్షత్ర మండలానికి పైగా మనకు భవనాలు సిద్ధం చేస్తాను అన్నాడు. పాత నిబంధనలో యెహోవా ఇశ్రాయేలుకు వాగ్దానం చేసిన రాజ్యం ఇహలోక సంబంధమైనది. ఆ రాజ్యంలో నీతి సమాధానాలు ప్రవర్తిల్లుతాయి. ఈ భూలోకాన్ని గురించిన దేవుని వాగ్దానమది. పరలోక రాజ్యం అంటే ఈ భూమి మీద దేవుని పరిపాలన. 2వ కీర్తన 6వ వచనం. దేవుడన్నాడు, నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనుణ్ణి చేస్తాను. సింహాసనాసీనుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తే. అదే పరలోక రాజ్యం, అదే పాత నిబంధన నిరీక్షణ. శిష్యులు ఈ సందర్భంలో ప్రభువు మాటలు విని ఆశ్చర్యచకితులయ్యారు. ప్రభువు మన కోసం భవనాలు సిద్ధం చెయ్యడానికి వెడతాను అంటున్నాడే. ఇది మొదలుకొని విశ్వాసులందరికీ ప్రభువు భవనాలు ఏర్పాటు చేస్తాడా? ఇదెంతో గొప్ప అద్భుతం అనిపించింది వారికి. వారికే కాదు, ఇప్పుడు మనకు అలాగే అనిపిస్తోంది. మొదటిసారి ప్రభువు ఈ మాట అన్నాడు. తరువాత పౌలు ఏమన్నాడు? 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం. యేసు పరలోకము నుండి ఆర్భాటంగా దిగివస్తాడు. ఆయన స్వరం బూరధ్వని లాంటిది, ప్రధాన దూత శబ్దం వంటిది. తన వారిని పిలుస్తాడాయన. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. అప్పటి వరకు బ్రతికి ఉన్నవారు మహిమ శరీరాలకు మార్చబడిన వారై మిగతా వారందరితో కలిసి మధ్యాకాశానికి ఎత్తబడతారు. ప్రభువు మనకు సిద్ధపరిచిన భవనాలలో మనం ప్రవేశిస్తాము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో యోహాను అన్నట్లు నూతన యెరూషలేము పట్టణం దిగి వస్తుంది. అది కొత్త పట్టణం. నిత్యత్వంలో యేసుకు చెందిన వారంతా ఆ పట్టణంలో నివాసముంటారు. ఆ రోజున యేసు తన శిష్యులతో మేడగదిలో ఉన్నప్పుడు వారందరి మీద శిలువ నీడలు ప్రసరించాయి. పాపం ఆ మేడగది తలుపులు తట్టింది. ప్రభువు వారి ఆలోచనలను పరలోక దిశగా పైకెత్తుతున్నాడు. ఇహలోకం నుండి వారిని పరలోకము వైపునకు మరల్చి ఆధ్యాత్మిక ఆది భౌతిక విషయాలను ప్రస్తావిస్తున్నాడు. ఎక్కడికి మన పయనం? పరలోకానికి ఎలాగా వెళ్తాము? ప్రభువునందలి ప్రబల విశ్వాసమే వారిని ఆ భవనాల్లోకి ప్రవేశపెడుతుంది. అది నూతన గృహప్రవేశం. తోమా ఇదే ప్రశ్న అడిగాడు. అక్కడికి మేము ఎలా చేరగలం? ఇది మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకు ప్రభువిచ్చిన జవాబు ఒక గొప్ప సువార్త సందేశమైంది. నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవ్వడూ తండ్రి వద్దకు రాడు. యేసు నేనే మార్గమును అన్నప్పుడు ఆయన మార్గం చూపేవాడు అని కాదు. ఆయనే మార్గం. ఏ సంఘము కాని, ఏ సంఘ ఉత్సవం కాని, సంస్కారం కాని మార్గం కాజాలదు. యేసే వ్యక్తిగతంగా ఆయనే మార్గమవుతున్నాడు. యేసే స్వయంగా నిన్ను పరలోకానికి చేర్చగలడు. నూతన భవనంలో ప్రవేశపెట్టగలడు. మార్గంలో నీవు నడవటం కాదు, మార్గమైన యేసే నిన్ను తీసుకువెడతాడు. నీవు ఆయనను కలిగి ఉన్నావా లేదా? ఇదే ముఖ్య ప్రశ్న. నేనే సత్యమును అన్నాడు యేసు ప్రభువు. కేవలం సత్యం చెప్పేవాడు మాత్రమే కాదుగాని ఆయనే సత్యం. ఆయన సత్యమే మూర్తి కట్టిన దేవుడు. సత్యమంటే ఏమిటో ఆయన చెప్పడమే కాదు, చూపాడు. యేసును చూస్తే సత్యాన్ని చూచినట్టే. సత్యానికి యేసే గీటురాయి, యేసే జీవం. ఆయన సజీవుడు అని మాత్రమే కాదు, అసలు ఆయనే జీవం, జీవనిధి, జీవమాతృక. జీవం ఏ స్థాయిలోనిదైనా జీవ సర్వస్వానికి మూలం యేసే. యేసు ద్వారానే తప్ప ఎవ్వడూ తండ్రి వద్దకు రాడు. ఎన్ని మతాలున్నా, ఎన్ని శాఖోపశాఖల మతాలున్నా, ఎన్ని వేదాంతాలున్నా, పరిశోధనలున్నా యేసే తండ్రి వద్దకు సత్య మార్గం,
జీవమార్గం. సత్యమనే దానికి ప్రత్యామ్నాయం మరొకటి లేదు. సత్యం సత్యమే. అందులోకి ఏ కొంచెం అసత్యం ప్రవేశించినా మొత్తం అసత్యమే అవుతుంది. సత్యం కల్తీని సహించదు. యేసే మార్గమని నమ్మి ఆయన ద్వారా తండ్రి వద్దకు వచ్చిన వారు ఎందరో ఉన్నారు. వారి సాక్ష్యం వినైనా నమ్ము. తోమా అడిగిన ప్రశ్నకు యోహాను సువార్త 14 జవాబు. యేసే జవాబు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఫిలిప్పు మరో ప్రశ్న అడుగుతున్నాడు. ఏమిటా ప్రశ్న? ప్రభూ, మాకు తండ్రిని చూపు, మాకంతే చాలు. ఇది ప్రశ్ననా, కోరికనా? రెండూ అందులో నిక్షిప్తమై ఉన్నాయి. ఫిలిప్పు స్వతహాగా ఎంతో నెమ్మదైన మనిషి. పేతురులాగా తొందరపాటు మనిషి కాడు. ఫిలిప్పు బహు తక్కువగా మాట్లాడతాడు. ఇతని పేరు గ్రీకు పేరు. బహుశా ఇతడు గ్రీసు దేశస్థుడై ఉండవచ్చు. అయినా ఆ రోజుల్లో యూదులు గ్రీకు పేర్లు పెట్టుకున్నవారు చాలామంది ఉన్నారు. ఇతడు గొప్ప ఆత్మల సంపాదకుడు. ప్రతిసారి ఎవరో ఒకరిని ప్రభువు దగ్గరికి తెస్తూనే ఉంటాడు. అతనికి ఆ వరము, తలాంతు ఉన్నాయి. నతనయేలును యేసు దగ్గరికి తెచ్చిందెవరు? ఫిలిప్పు. ఒకసారి గ్రీసు దేశస్థులు క్రీస్తును చూడటానికి వచ్చారు. యేసును చూడగోరుతున్నాము అన్నారు. ఫిలిప్పు యేసును వారి వద్దకు తెచ్చాడు. ఆ ఫిలిప్పే ఇక్కడ ప్రభువును అడుగుతున్నాడు, మాకు తండ్రిని చూపు, మాకది చాలు. బైబిల్ అంతటిలో ఎవరికీ ఇంత ఉత్కంఠ ఉన్నట్లు కనిపించదు. ఫిలిప్పు మొత్తానికి గొప్ప వ్యక్తి, నివురు కప్పిన నిప్పు. ప్రియ సోదరి, సోదరుడా, నీలో ఉన్న ప్రగాఢమైన కోరిక ఏది? ధనవంతులం కావాలని ఈ కోరిక నీ గుండెలో దోబూచులాడుతోందా? పేరు ప్రఖ్యాతులు గడించాలని అభివృద్ధి వాంఛ నీలో చెలరేగుతోందా? నీ పిల్లల చదువులను గురించి ఆశలు ఎక్కువగా నీలో సందడి చేస్తున్నాయా? ఈ ఆలోచనలు చెడ్డవి అని కాదుగాని ఫిలిప్పు కోరిక వీటన్నిటికంటే గొప్పది, ఉన్నతమైనది. ఆ కోరిక నీలో ఉందా? ప్రభువుకు ఈ క్షణంలోనే నిజం చెప్పు. ప్రభూ, నాకు తండ్రిని చూపు. యోహాను సువార్త 14 ప్రభువిచ్చిన జవాబు ఎంతో అమూల్యమైన చిరంతన సత్యం. ఫిలిప్పు, ఇంతకాలము నీవు నా వద్ద ఉండి తండ్రిని ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. పాత నిబంధనలో మోషే దేవుని మహిమను చూచాడని ఫిలిప్పు ఎరుగును. యెషయా కూడా దేవుని మహిమ దర్శనం చూచాడు. ఈ ప్రశ్న అడిగినందుకు ప్రభువు ఫిలిప్పు మీద కోపపడలేదు. యేసు అన్నాడు, ప్రియ ఫిలిప్పు, ఇటు చూడు. నేను ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉండగా నీవు చూచావు కదా. నీవు మోషేలాగా, యెషయాలాగా దేవుని మహిమను చూడటం కాదు, నీవు నన్ను ముఖాముఖిగా చూస్తున్నావు. ప్రియ శ్రోతలు, గమనించండి. ఫిలిప్పు దేవుణ్ణి గురించి ఏమేమి చూడాలని ఆశించాడో అదంతా క్రీస్తునందు చూస్తూనే ఉన్నాడు. యేసును చూస్తున్నాడు అంటే దేవుని మహిమనే కాదు, దేవుణ్ణే చూస్తున్నాడు. నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. పాత నిబంధనలోని దేవుని ప్రత్యక్షత కంటే ఎక్కువ ప్రత్యక్షం క్రీస్తునందు మనం చూడగలం. శరీరము ధరించిన దేవునితో ఫిలిప్పు సహవాసం చేశాడు. ఆయనతో మాట్లాడుతున్నాడు. 3 సంవత్సరాలుగా ఆయనతోనే ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1 అంటోంది, యేసు దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వము. యేసును చూస్తే దేవుణ్ణి చూచినట్లే. అనగా దేవుని సంపూర్ణ వ్యక్తిత్వమే యేసుక్రీస్తునందు మనకు కనిపించింది, దృశ్యమానమైంది. దేవశక్తి, సౌశీల్యము, ప్రేమ, దేవ లక్షణాలన్నీ క్రీస్తులో మనకు లభించాయి. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధిస్తారు. యోహాను సువార్త 1:18 ఎవరూ దేవుణ్ణి చూచి ఉండలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరిచాడు. మనము యేసుక్రీస్తును చూస్తున్నాము. మనము యేసుక్రీస్తుతోనే నిత్యత్వమంతా గడుపుతాము.
ప్రభువును ప్రేమించే మనందరి గమ్యం ఒకటే, యేసును ఇంకా ఇంకా తెలుసుకోవడమే. యేసు మనల్ని కడగకపోతే ఆయనతో మనకు సహవాసం ఉండదు. మన మాటలు చేతలు ఒకటి అయి ఉండాలి కదా. తన తండ్రి చిత్తానికి భిన్నంగా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క పని చెయ్యలేదు. ఫిలిప్పు యేసు ద్వారా వింటున్న మాటలు, చూస్తున్న యేసు పనులు తండ్రి పనులే. యేసు ద్వారా మనము తండ్రి మాటలను పనులను ఆయన మహిమను అనుభవించగలుగుతున్నాము. యేసు ప్రభువు మాట్లాడుతూ ఉంటే మధ్యలో పేతురు, తోమా, ఫిలిప్పు ప్రశ్నలడుగుతున్నారు. ప్రభువు తన ప్రబోధాన్ని అలాగే కొనసాగించాడు. నా మాటలు నమ్మరా? పోనీ నా క్రియలను బట్టైనా నమ్మండి అంటున్నాడు ప్రభువు. నాయందు విశ్వాసముంచినవాడు నేను చేసినవన్నీ చేస్తాడు, అంతకు మించి చేస్తాడు అన్నాడు ప్రభువు. యేసు ప్రభువు శరీర స్వస్థతలు చేశాడు. విశ్వాసులు యేసు నామమున ఆత్మలను స్వస్థపరుస్తున్నారు. యేసు చనిపోయిన లాజరు భౌతిక శరీరాన్ని లేపాడు. ఆయన విశ్వాసులు అధిక సంఖ్యలో ఆత్మయందు ప్రజలకు పునరుత్థానం కలిగిస్తున్నారు. దీని ద్వారా శరీరము ఆత్మ నిత్యత్వము పర్యంతము జీవిస్తాయి. దేవునితో సరైన సంబంధానికి ప్రజలను వేలకు వేల మందిని నడిపిస్తున్నారు. అందుకే ప్రభువు అన్నాడు, నేను చేసే క్రియలు నాయందు విశ్వాసముంచేవాడు చేస్తాడు, వాటికంటే మరి గొప్పవి అతడు చేస్తాడు. యేసే నీలో నాలో ఉండి యేసు శరీరంతో ఉండి చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేయిస్తాడు అని అర్థం. ఈ అధ్యాయంలో తండ్రి తండ్రి అంటూ యేసు 20 సార్లు పలికాడు. గమనించండి, ఈ గొప్ప కార్యాలు ప్రార్థన ద్వారా మాత్రమే చేయగలుగుతాము అన్నాడు ప్రభువు. ప్రార్థన సహితమైన సువార్త సేవ సత్వరంగా సత్ఫలితాలనిస్తుంది. క్రీస్తు నామమున అడగటమంటే ఏమిటి? యేసు స్థానంలో నిలువబడి అడుగుతున్నామని అర్థం. ఆయనతో మనం సంయుక్తపరచబడ్డాము. క్రీస్తు నామమును బట్టే మన ప్రార్థనలు దేవుడు వింటాడు. మనం చేసిన ప్రార్థనకు యేసుక్రీస్తు సంతకం పెట్టాడని అర్థం. ఆయన సంతకం నీవు పెడితే అది ఫోర్జరీ నేరమవుతుంది. సోదరుడా, సోదరి, నీవు ఈ యేసుక్రీస్తును వ్యక్తిగతంగా ఎరుగుదువా? రక్షించబడ్డావా? పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము ప్రభువు తన శిలువ మరణానికి ముందు తన శిష్యులతో గడిపిన అత్యంత గంభీరమైన సమయాన్ని గురించి వినియున్నాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను నివసించు పరలోకమందు మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని యేసు చెప్పాడు. యేసు మాటలు ఎంతో ఆదరణను కలిగించే మాటలుగా ఉంటున్నాయి. ఈ మాటలు కేవలము శిష్యులను మాత్రమే కాదు, నేటి అనేక మంది విశ్వాసులకు ఆదరణ కలిగించే మాటలుగా ఉంటున్నాయి. లోకంలో పాపము ఎంతో విస్తరించింది, అయితే దేవుని కృప కూడా అంతే సమాంతరంగా విస్తరించినట్టుగా మనం చూడగలం. యేసు పరలోకానికి మార్గము, సత్యము మరియు జీవమై ఉన్నాడు. ఈ మాటలు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. తండ్రి వద్దకు చేరడానికి యేసు తానే మార్గము, సత్యము, జీవమును అని చెప్పాడు. ఇది మనకెంతో గొప్ప ధన్యత, భాగ్యం. క్రీస్తు మనకు తన శాంతిని అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో అనేక మందికి ఆత్మశాంతి లేదు. వారి హృదయాలు సంఘర్షణకు గురవుతున్నాయి. అయితే యేసే మనకు శాంతిగా, సమాధానంగా ఉంటున్నాడు. ఆయన శాంతి ప్రదాత, పెను తుఫాన్లను సైతము నిమ్మలింపజేసేవాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి సందేశము నీకు అర్థవంతంగా ఉందని భావిస్తున్నాం. యేసును నీ రక్షకునిగా అంగీకరించావా? ఆయనే పరలోకానికి మార్గము, ఆయనే సత్యం, ఆయనే మనకు జీవమై ఉన్నాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు.